రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.4గా నమోదైంది. భూకంపం ధాటికి కనీసం 69 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అనేక మంది గాయపడినట్లుగా కూడా సమాచారం. ప్రకంపనాలు పొరుగు దేశమైన ఈక్వెడార్లో తీవ్రంగా అనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు భవనాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం బొగోటాకు పశ్చిమాన సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ జోస్ డెల్ పాల్మార్ ప్రాంతంలో భూమికి 107 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ నగరాల్లో భారీ నష్టం సంభవించినట్లుగా అధికారులు తెలియజేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్ గా మనం విజువల్స్ లో చూడొచ్చు. దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.4గా నమోదైంది. భూకంప ధాటికి కనీసం ఇప్పటి వరకు 69 మంది వరకు మృతి చెందారు. అంతేకాదు అనేక మంది గాయపడినట్లుగా కూడా సమాచారం. ప్రకంపనాలు పొరుగు దేశమైన ఈక్వెడార్లో తీవ్రంగా అనిపించడంతో ప్రజలంతా భయాందోళనకు గురై ఇళ్లు భవనాలు ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం బొగోటాకు పశ్చిమాన సుమారు 400 కిలోమీటర్ల దూరంలో శాన్ జోస్ డెల్ పాల్మార్ ప్రాంతంలో భూమికి 107 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ నగరాల్లో భారీ నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.